కృష్ణుడికి ముఖ్యంగా 8 మంది భార్యలు ఉన్నారని మనకు తెలుసు. రుక్మిణీదేవి, సత్యభామాదేవి, జాంబవతీదేవి. కానీ మిగిలిన భార్యలు ఎవరు? ఇంకా కృష్ణుడు వాళ్ళని ఎలా పెళ్లి చేసుకున్నారు? కృష్ణాష్టమి సందర్భంగా స్టార్ట్ చేసిన 30 రోజులు 30 కృష్ణ కథల సిరీస్కి స్వాగతం. పాండవులని దుర్యోధనుడు లక్క ఇంట్లో కాల్చేసి చంపేద్దామనుకుంటాడు. కానీ కృష్ణుడి ఇచ్చ లేకుండా ఆయన భక్తులని ఎవ్వరూ ఏం చేయలేరు. వారు ఈ భూమి మీద కృష్ణుడితో లీలలు చేయడానికి వస్తారు. కృష్ణుడు తలిచినప్పుడు ఈ జగత్తులో కాలం చాలించి వెళ్ళిపోతారు. అందుకే పాండవులు అక్కడి నుంచి తప్పించుకున్నారు. మారు వేషంలో రకరకాల గ్రామాల్లో కాలం గడుపుతూ ఉంటారు. తర్వాత పాండవులు ద్రౌపదీదేవిని వివాహం చేసుకుంటారు. హస్తినాపురానికి తిరిగి వెళ్లారు. ఓ రోజు కృష్ణుడు పాండవుల్ని కలవడానికి ఇంద్రప్రస్థానికి వెళ్తారు. అక్కడ 4 నెలలు ఉంటారు. ఓ రోజు యమునా నది ఒడ్డున కృష్ణుడు ఇంకా అర్జునుడు నడుస్తూ వెళ్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఒక యవ్వనమైన స్త్రీ బాగా పాడుతూ వెళ్తూ కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు కృష్ణుడు అర్జునుడిని పంపిస్తారు ఆ స్త్రీ ఎవరో కనుక్కోమని. అప్పుడు అర్జునుడు అడుగుతాడు ఆ స్త్రీని, మీరు ఎవరు, ఇక్కడ ఒంటరిగా ఎందుకున్నారు అని. అప్పుడు ఆ స్త్రీ చెప్తారు, నేను సూర్యదేవుడి కూతురుని. మా నాన్న యమునా నదిలో నాకు ఒక ఇల్లు కట్టారు. అక్కడ నివసిస్తున్నప్పుడు నేను 1000 ఏళ్ళు తపస్సు చేశాను కృష్ణుణ్ణి నా భర్తగా పొందడానికి. అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఈవిడ ఇచ్చ చెప్తారు. అప్పుడు కృష్ణుడు ఈవిడిని ఇక్కడ నుంచి ఇంద్రప్రస్థానికి ఫస్ట్ తీసుకెళ్తారు. దాని తర్వాత ద్వారకాకి తీసుకెళ్ళి వైదిక విధి విధానాలతో వివాహం చేసుకుంటారు. ఈవిడ పేరు కాళింది. ఈవిడ యమునా నది అన్నమాట. ఇంకా ఈవిడ యమధర్మరాజు యొక్క చెల్లెలు కూడా. కృష్ణుడి 5వ భార్య ఎవరు, ఇంకా కథ ఏంటంటే రేపటి వీడియోలో తెలుసుకుందాం. రాధే రాధే.